ఒక వీడియో చూపిస్తా ఇక్కడ చూడండి. ఈ వీడియో వదిలేసేయండి కానీ ఈ సాంగ్ మీద చేయమని చాలామంది అడిగారు. ఇలాంటి టైప్‌లో కూడా చేయమన్నారు. కానీ మీకు ఐడియా ఉంది ఇలాంటి వీడియో ఒకటి చేసినానని. అందుకోసమే ఇలాంటి స్టైల్ కూడా ఉంది. ఇంకోటి కూడా ఉంది. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి. కానీ ఒక రిక్వెస్ట్ ఏందంటే నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అంటే మీరు చూసుకోండి, డిఫరెంట్ అనేది చూసుకోండి. ఒక సైట్‌లో అయితే ఫోటోస్ ఎక్కువ ఉంటాయి. ఒక దాంట్లో ఒకటే ఫోటో ఉంటది. ఇది మన సబ్స్క్రైబర్ చాలామంది అడిగారు కాబట్టి సాంగ్ బాగుంది. వీలుంటే ట్రై చేయండి. కపుల్ ఫోటోస్ అయినా, గర్ల్స్ సెపరేట్‌గా, బాయ్స్ సెపరేట్‌గా అయినా పెట్టుకొని మాత్రం చేసుకోండి. బాగుంది కాబట్టి. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ చేసుకుంటేనే ఏదైనా కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినా, స్టేటస్‌గా పెట్టినా కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫాంట్ చాలా ఇబ్బంది పెడతది మీకు. కాబట్టి ఫాంట్ ఫస్టే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇబ్బంది పడకండి. ఓకేనా? ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. ట్రై చేయండి ఆ వీడియోస్ అనేది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే నేను ఏదైతే సింగిల్ ఫోటో ఉందో దాన్ని ఓపెన్ చేస్తా. సారీ ఇది కాదనుకుంటా. లేదు ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. సారీ అది మీకు 2 ప్రాజెక్ట్‌గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది విషయం లేదు. ఓకే. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. బై మిస్టేక్‌లో 2 చెప్పాను మీకు. అంటే ఒకటే ప్రాజెక్ట్‌ని 2 విధాలుగా మీరు ట్రై చేయండి. మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అది కూడా చెప్తాను. పెద్ద కష్టం అయితే ఏముండదు. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో చేయడంలో అంటే ఈ వీడియోకి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. వీలుంటే మీకు ఎక్కువ కష్టంగా ఉంటే ఆ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను మీకు. పెద్ద ఇబ్బంది అయితే ఏం పడకండి. 2 ప్రాజెక్ట్ ఇవ్వనీకే ట్రై చేస్తాను. ఓకేనా? ఇదైతే ఫస్ట్ ప్రాజెక్ట్. దీన్నే డూప్లికేట్ చేస్తాను. ఒక నిమిషం. ఓకే. స్టార్టింగ్‌లో మాత్రం ఇక్కడ లెటర్స్ అయితే ఉంటది. చూస్తున్నారు కదా! ఎస్ అండ్ ఎం అని. అది మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఎస్ అండ్ ఎంని చేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటో చెప్తాను రీప్లేస్ పెట్టి. ఇలాగైతే మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. లేదు మీరు ఒకటే ఫోటో ట్రై చేద్దామంటే దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోస్ ఉన్నాయి కదా! ఇవైతే రిమూవ్ చేసేయండి. డిలీట్ చేసేయండి చెప్తా. ఓకే. డిలీట్ చేసిన. ఇక్కడ వచ్చి కపుల్ ఫోటో ఒకటి పెడతా. ఇది ఎండింగ్ వరకు అదే జరిపేస్తా. టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఫోటో సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఈ షేప్ కిందకి తీసుకురండి. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఏందంటే ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్‌లో 100 మైనస్ చేసుకోండి. అంటే బ్లాక్ అండ్ వైట్‌లో. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్ గామాని సారీ ఈ ఏదైతే గామా ఉందో గామాని కొంచెం తగ్గించుకోండి. కొంచెం డార్క్ అయితే ఉంటది. ఓకేనా? ఫోటో కొంచెం జూమ్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఏం చేస్తానంటే ఇంకోసారి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఈ సైడ్ అయితే పెడుతున్నాను. అంటే ఫీమేల్ వాయిస్‌కి, మేల్ వాయిస్‌కి ఆ లుక్ అనేది ఉండాలి. ఫస్ట్ సారీ. ఇది ఇక్కడ పెట్టాలి. బై మిస్టేక్‌లో అక్కడ పెట్టేసిన. ఓకే. చూడండి. ఓకే. ఇదైతే మనకైతే సెట్ అయింది. ఓకేనా? ఇదే కాపీ చేసుకోండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. గ్రూప్ దగ్గర కట్ చేసుకోండి ఇలా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూడండి.
ఇదే ప్రాజెక్ట్ ఇస్తాను మీకు, వీలుంటే ఇది ట్రై చేయండి, మీరు పెద్ద ఇబ్బంది పడకుండా. ఓకే, నేనే చేసేస్తున్నా, మళ్ళీ ఎందుకు మీకు ఇబ్బంది. ఓకే, రైట్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు లిరికల్ని అటాచ్మెంట్ చేద్దాం. ఫస్ట్ అయితే లిరికల్ కిందికి వచ్చేద్దాం. ఓకే, లిరికల్ని ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి, ఇలా టిక్ మార్క్ పెట్టుకోండి, పైన పెడదాం మనం. అన్నీ బాగా సెట్ అయితే చేసుకున్నాను, కొంచెం వీడియో స్కిప్ చేసి అంతే. కావాలంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కింద ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో డిలీట్ చేసి కాబట్టి, ఎందుకంటే దీనికి ఎంబీ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఇక్కడ చూడండి. ఓకే, 7 MB ఉంది, డిలీట్ చేసి ఇస్తాను, వీలుంటే ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.